నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. బఠానీలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఉత్పాదక కేంద్రాల వద్ద ప్రస్తుత రబీ సీజన్ కోసం అన్ని పంటల మాదిరిగానే బఠానీల పంట అత్యంత సంతృప్తికరంగా వికసిస్తోంది. మరో 2 వారాలలో కొత్త సరుకు రాబడులు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. శనగ పంట కూడా సమృద్ధి దిగుబడి కానున్నట్లు భావిస్తున్నారు. పప్పు మిల్లర్లు తమ అవసరానికి అనుగుణంగా సరుకు కొనుగోలు చేస్తున్నందున ధరలకు స్థిరత్వం చేకూరుతున్నది. గత వారం ముంబైలో కెనడా నుండి దిగుమతి అయిన బఠానీలు 3,500, ముంద్రా, హజిరా ఓడరేవు వద్ద 3,330 నుండి 3,400, కోలకతాలో 3,500, రష్యా నుండి దిగుమతి అయిన సరుకు 3,400, హజరీ, నపమద్రా ఓడరేవు వద్ద 3,250 నుండి 3,330, కోలకతాలో 3,375 నుండి 3,400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఉత్తరప్రదేశ్లోని మహోబాలో 1,300 నుండి 1,400 బస్తాల బఠానీల రాబడిపై తెల్ల బఠానీలు 3,200 నుండి 3,250, ఆకుపచ్చ బఠానీలు 10,000 నుండి 13,000, రాత్లో 500 బస్తాలు తెల్ల బఠానీలు 3,100 నుండి 3,300, లలిత్పూర్లో 1000 నుండి 1,200 బస్తాలు, ఝాన్సీ, ఉరేలో 400 నుండి 500 బస్తాల సరుకు రాబడిపై తెల్ల బఠానీలు 3,100 నుండి 3,300, ఆకుపచ్చ బఠానీలు 8,000 నుండి 12,000, కాన్పూర్లో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సరుకు 3,675, మధ్యప్రదేశ్ సరుకు 2,400 నుండి 3,125, ఆకుపచ్చ సరుకు 6,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.